లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమో రామచంద్ర అంటే ఇదివరకు జాలిపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అన్నం అంటే భయపడే పరిస్థితి వస్తుంది. ఎందుకు? అన్నం తింటే ఏం జరుగుతుంది? మన ఆహారపు అలవాట్లలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నటువంటి ఆహారంలో అన్నానికి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం, ప్రత్యేకమైనటువంటి చోటు ఉంది. కానీ దీనివల్లనే మనం మరింత ఎక్కువ నష్టపోతున్నామంటే అవుననే చెప్తున్నారు రీసెర్చర్స్. అసలు ఏంటి ఆ రీసెర్చ్? అన్నం తింటే మనకు వచ్చేటువంటి ప్రమాదం ఏంటి? ఈ విషయాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫార్మా స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్తే సార్. మామూలుగా మన ఆహారపు అలవాట్లలో అన్నం లేకుండా భోజనం అనేది లేనే లేదు. కరెక్ట్. ఇప్పుడు అన్నం తింటే అది పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, విపత్కరమైన పరిస్థితి అనేటువంటి హెచ్చరికలు వస్తున్నాయి. అవును సార్. ఏంటి అసలు దేనికి అన్నం ప్రమాదకరమైనదిగా మారింది? ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మార్పులు చేర్పుల వలన అన్నం అలా అయిందా, లేదంటే అన్నం కంటిన్యూస్గా మనం తినడం వల్ల మన ఆహారంలో రైస్ని ప్రధాన భాగం చేసుకోవడం వల్లనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయా? ఏంటి కారణం? సార్, ఇప్పుడు మీరు ఈ జనవరి 1 అయింది కదా, మన 31వ తేదీ చూసినారంటే ఈ క్విక్ కామర్స్ తర్వాత ఫుడ్ డెలివరీ కంపెనీస్ సర్వే ప్రకారం మీరు చూసినారంటే నంబర్ 1, నంబర్ 2లో ఆర్డర్స్ ప్లేస్ చేసిన ఫుడ్లో ఉన్నటువంటిది ఏంటంటే ఫస్ట్ బిర్యానీ ఉంది, తర్వాత పిజ్జాలు ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే ఈ ఫుడ్, ఈ రైస్ ఎక్కువ తినడం వల్ల ప్రోటీను తక్కువ తీసుకుంటున్నాం. కానీ బిర్యానీని రెగ్యులర్ రైస్తో మనం కంపేర్ చేసి చూడగలం. దానికి ఎందుకంటే బిర్యానీ అనగానే ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా. అవును. బిర్యానీ కంటే నార్మల్ రైస్ అయితే కొద్దిగా ఇబ్బందికరం, ప్రమాదకరం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, ఇలాంటి చర్చలు ఉన్నాయి. అవును. బిర్యానీ కార్బోహైడ్రేట్స్ కాంబినేషన్లో రైస్ బిర్యానీ పెద్ద డిఫరెన్స్ ఏముండదా? లేదు సార్. ఇప్పుడు మూల పదార్థం వచ్చి రైసే, ఏడైనా ఆడైనా సరే రైసే. కాబట్టి ఖచ్చితంగా అన్నం ఎక్కువ తీసుకుంటే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం. భారతదేశం ప్రపంచానికి డయాబెటీస్ క్యాపిటల్ అయ్యింది అని అన్నారు. అవును. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మన వాళ్ళు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటారు. దానికే కొంతమంది డాక్టర్లు ఏమంటారంటే కార్బ్ కంట్రీ అంటారు, కార్బోహైడ్రేట్స్ కంట్రీ అంటారు ఇండియాని. ఈ ఇప్పుడు మనకు రోజు తీసుకునే మీల్స్లో 2000 క్యాలరీల వరకు తీసుకుంటాం సార్ యావరేజ్గా. ఆ 2000 క్యాలరీలో ఉన్న ఆహారంలో ప్రోటీన్ అంటే మాంసకృత్తులు కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ అంటే ఈ పిండి పదార్థాల కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ రీజన్ వల్లనే మనం డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్గా తయారైనాం. ఇప్పుడు డాక్టర్లు అన్నం తింటే పిండే అనమాట, పిండే బతుకంతే. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసినారంటే ఫారినర్స్ని చూడండి, ఈవెన్ చైనా వాళ్ళని కూడా చూడండి, వాళ్ళ పొట్టలు చూడండి, మన పొట్టలు చూడండి. ఫారినర్స్ అందరూ మజిలీగా ఉంటారు, కొంచెం మజిల్గా ఉంటారు. మన వాళ్ళు కొంచెం పొట్ట దగ్గర కొంచెం ఈ విధంగా ఉంటాం అనమాట. ఇప్పుడు రీసెర్చ్, ఇప్పుడు వి మోహన్ గారు, ఎంవి డయాబెటిక్ సెంటర్, ఫేమస్ డయాబెటాలజిస్ట్ ఆయన కంట్రీలో, ఆయన ఒక మాట చేస్తారంటే వాళ్ళు ఒక రీసెర్చ్ చేసినారు సార్. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్లో 10% అయినా సరే ఈ మొక్కల నుంచి వచ్చే ప్రోటీన్స్తో కానీ రీప్లేస్ చేస్తే డయాబెటీస్ రాకుండా అరికట్టచ్చు, ఒకవేళ డయాబెటీస్ వచ్చినా కూడా కంట్రోల్ చేయొచ్చు అని అంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఒక సర్వే చేసింది 2021లో. వాళ్ళు ఏం చెప్పినారంటే పాకిస్తాన్ వాళ్ళు ఒకరు యావరేజ్గా రోజుకి 70.6 గ్రాములు ప్రోటీన్ తీసుకుంటారు. చైనా వాళ్ళు 124.6 గ్రాములు ప్రోటీన్ తీసుకుంటారు ఒక మనిషి రోజుకి యావరేజ్గా. అమెరికా వాళ్ళు 124.4 గ్రాములు ప్రోటీన్ తీసుకుంటారు. అంతేందుకు ఇండోనేషియా వాళ్ళు 79.8 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకుంటారు. ఇండియా వాళ్ళు తీసుకునే ప్రోటీన్ కానీ మీరు చూసినారంటే ఆశ్చర్యపోతారు. ఎక్కువ మంది జనాలు, తక్కువ ప్రోటీన్ కంటెంట్. ఇండియన్స్ తీసుకునే ప్రోటీన్ ఎంతంటే 70.5 గ్రాములు యావరేజ్గా ఒక మనిషి. సో అంటే యావరేజ్ ఎంత తీసుకోవాలి ప్రోటీన్? యావరేజ్గా ప్రతి మనిషి తీసుకోవాల్సిన ప్రోటీన్ కంటెంట్ ఎంతంటే సార్, 1 kg వెయిట్కి 0.8 గ్రాములు తీసుకోవాలి సార్. మినిమం రిక్వైర్మెంట్. అది మళ్ళీ మారుతుంది ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు WHO ICMR లెక్క ప్రకారం 0.8 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ తీసుకోవాలా. ఒకవేళ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉందనుకోండి ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అంత ఫిజికల్ యాక్టివిటీ లేదనుకోండి తక్కువ తీసుకోవాలి. ప్రోటీన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే సార్, మీరు చూసినారంటే ప్రతి మనిషి
నెలకి 4% మజిల్ వెయిట్ తగ్గిపోద్ది. అదే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళైతే వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తుండి ఒక 1 మంత్ చేయలేదనుకోండి 3 నుంచి 12% వాళ్ళ బాడీలో ఉండే మజిల్ తగ్గిపోతుంది. వయసు పెరిగే కొద్దీ మజిల్ తగ్గుతూ వస్తుంది అనమాట. ఆ మజిల్ తగ్గే కొద్దీ లేనిపోని సమస్యలు వస్తాయి. అందుకనేసి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఏమంటారంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండాలా, కార్బోహైడ్రేట్స్ కంటెంట్ తక్కువ ఉండాలా. కానీ ఫస్ట్ నుంచి మనం చాలా కాలం నుంచి కూడా అలవాటు పడ్డాం. అన్నం ఎక్కువ ఉంటుంది, అవును, కూరలు తక్కువ ఉంటాయి. అవును సార్. మనం ఇదే దీంతో ఇన్ని సంవత్సరాలు ఇన్ని శతాబ్దాలుగా తింటూ ఉన్నారు కదా మన అందుకే సార్ మనకు ఇప్పటికీ చేంజ్ ఏంటి మారాలి సార్. ఇప్పుడు రీసెర్చ్ డెవలప్ అవుతుంది, ఎవాల్వ్ అవుతుంది, ఎన్నో కొత్త విషయాలు కనుక్కుంటున్నారు. అందుకనే మన వాళ్ళలో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, పొట్టలు పెద్దవిగా ఉంటాయి, కొంచెం బల్కీగా ఉంటారు, ఎనర్జీ ఉండదు. ఇంతకు ముందర ప్రోటీన్ అంటే ఓన్లీ జిమ్ముకు పోయే వాళ్ళే ప్రోటీన్ అనుకునేది. ఇప్పుడు ప్రోటీన్ అన్నది ప్రతి ఒక్కరికి అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసినారంటే ఇండియాలో గత ఫ్యూ ఇయర్స్గా 112 స్టార్టప్లు వచ్చినాయి ప్రోటీన్కి సంబంధించి. ఇంచుమించు 370 ప్రోడక్ట్లు మార్కెట్ చేస్తున్నారు వాళ్ళు. 2030కి $4.3 బిలియన్ బిజినెస్ అవుతుంది. అంతెందుకు సార్, ఒక ఇన్ఫ్లుయెన్సరు రేవంత్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సరు అతను ప్రోటీన్ స్కూల్ అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ రన్ చేస్తూ తొందరలో 10 మిలియన్ అంటే ఇంచుమించు 1 కోటి మందికి పేరెంట్స్కి తర్వాత స్కూల్ టీచర్స్కి ప్రోటీన్ యొక్క ఇంపార్టెన్స్ ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి ఒక క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. సో డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారంటే ప్రోటీన్ కంటెంట్ పెంచుతూ కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోమని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తున్నారు. 3 ఇంపార్టెంట్ మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాం మనం, స్థూల పోషకాలు అని చెప్పి, సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు అనేసి. ఆ స్థూల పోషకాల్లో మనకు ముఖ్యంగా కావాల్సింది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్. కానీ ఏజ్ పెరిగే కొద్ది అన్ఫార్చునేట్గా మనం ఏం చేసినామంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం, తప్పితే ఫ్యాట్ కూడా ఎక్కువ తీసుకుంటాం, ప్రోటీన్ కంటెంట్ తక్కువ తీసుకుంటాం. దానికి కారణం ఏంటంటే ఒకటి ప్రోటీన్ని పర్చేజ్ చేసేటటువంటి ఎకనామికల్ పరిస్థితి లేకపోవడం, రెండోది ఎంత ప్రోటీన్ తీసుకోవాలో అవగాహన లేకపోవడం, మూడోది ఏ సోర్స్ నుంచి వచ్చిన ప్రోటీన్ తీసుకుంటే ఒంటికి మంచిదని అవగాహన లేకపోవడం. సో ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే ప్రోటీన్ కంటెంట్ పెంచుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్, ఒక డౌట్, ప్రోటీన్ అనగానే ఎక్కువ మందిలో ఉన్న ఇదేంటంటే ప్రోటీన్ అనగానే తెలుగులో మాంసకృతులు అంటే ప్రోటీన్ అనగానే నాన్ వెజిటేరియన్ అనేటువంటి ఫీలింగ్ కూడా ఉంది. కరెక్ట్ సార్. ఎక్కడ అసలు ప్రోటీన్ ఎక్కడ దొరుకుతుంది, వెజిటేరియన్స్ పరిస్థితి ఏంటి? వన్ ఆఫ్ ద రీజన్ మన ఇండియన్స్లో ప్రోటీన్ కంటెంట్ తక్కువ ఉండటానికి గల కారణం ఏంటి అని అంటే మనకు వెజిటేరియన్స్ ఎక్కువ ఉండడం వల్ల, వెజిటేరియన్స్ ఎక్కువ అయినందువల్ల కూడా ప్రోటీన్ కంటెంట్ తగ్గింది. ఇప్పుడు కానీ ప్రోటీన్ అంటే జనరల్గా గుర్తొచ్చేది మాంసం అంటే మీటు, రెడ్ మీటు, కానీ కోడిగుడ్డు, చేపలు, తర్వాత చికెన్, ఇవన్నీ కూడా. కానీ గుర్తించవలసిన విషయం ఏంటంటే వెజిటేరియన్ సోర్స్ ఉండి ప్రోటీన్ ఉండేది కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మొక్కలకు సంబంధించిన ప్రోటీన్స్ మనం ఇప్పుడు చూసుకున్నామంటే ఒకప్పుడు రాగులు, మిల్లెట్స్ కూడా అంటాం, మిల్లెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. రాగులు, సజ్జలు, జొన్నలు ఇవి కూడా చాలా ముఖ్యం. ఒకప్పుడు మనం చిన్నప్పుడు చూస్తే సంగటి తినుంటాం అందరం. యాక్చువల్లీ సంగటి, రాగి జావా, కరెక్ట్, అంబలి అంటారు, అంబలి ఇవన్నీ పోయినాయి మనకి, ఇప్పుడు ఆ కల్చర్ లో లేవు కదా. ఇప్పుడు అవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దాకా మన పెద్దోళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేసినారు, డయాబెటీస్, బీపీఐ లేకుండా. మధ్యలో ఒక 20 సంవత్సరాల మధ్యలో ఈ అర్బనైజేషన్, గ్లోబలైజేషన్ ఎక్కువైపోయి మీరు అప్పుడప్పుడు అంటుంటారు మనం పోయి ఫ్యాషన్కి బర్గర్ తింటాం, ఫ్యాషన్కి పిజ్జా తింటాం. యాక్చువల్గా మీరు చెప్పండి, ఎవరికి నచ్చుతాయి పిజ్జాలు, బర్గర్లు? మనకు నచ్చుతాయా? మనకి అసలు పడేవి కాదు అసలు అది. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే డాక్టర్లు క్లియర్గా ఏం చెప్తున్నారంటే, రీసెర్చ్ చెప్తుంది, డాక్టర్లు క్లియర్గా ఏం చెప్తున్నారంటే కార్బోహైడ్రేట్ని తగ్గించుకొని ప్లాంట్కి సంబంధించిన ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. అంటే ప్లాంట్ ప్రోటీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు వెజిటేరియన్ ప్రోటీన్ కాకుండా ప్లాంట్ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ప్రోటీన్లో ముఖ్యంగా మీరు గాన మీట్ అంటే మనం ఇది పొట్టేలు మాంసము లేకపోతే మేకపోత మాంసం ఇవన్నీ మీట్ కిందకు వస్తాయి, చికెన్ వేరు మీట్ కిందకు వస్తాయి. అది తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కడుపు క్యాన్సర్లు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. రెడ్ మీట్ ఎక్కువ తీసుకుంటే ఈ కడుపు క్యాన్సర్లు వచ్చేదానికి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో ప్రోటీన్ అంటే ఇప్పుడు మనం ప్రోటీన్ అంటే మనం ముడిశనగలు కూడా ప్రోటీన్గా తీసుకుంటాం, వేరుశనగ పప్పు కూడా ప్రోటీన్గా తీసుకుంటాం. నాకు తెలిసి ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్నా కానీ
లేదా డయాబెటీస్ హిస్టరీ ఉన్న ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులైనా సరే, లేదంటే డయాబెటీస్ వస్తుందని ఆలోచన ఉన్న వాళ్ళైతే ఒక డైటీషియన్ని కలిసి వాళ్ళ శరీరము వాళ్ళు రోజు చేసేటటువంటి కార్యకలాపాలు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఏ ఫుడ్ అయితే బాగుంటుందో ఒక డైట్ చార్ట్ తీసుకొని దాని ప్రకారం ఫాలో అయితేనే ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ వీటన్నిటిని తగ్గించుకునే దానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ మీకు చెప్పడం మర్చిపోయినాను, మొన్న రాత్రి అందరూ బిర్యానీ, పిజ్జాలు ఆర్డర్ చేస్తుంటే భువనేశ్వర్లో ఒక వ్యక్తి 12,000 రూపాయలకి ప్రోటీన్లు ఓన్లీ ప్రోటీన్ చేసినట్టు ఆర్డర్ చేసిన. అంటే గుడ్ ట్రెండ్. ఇండియాలో కూడా ప్రోటీన్ మీద అవగాహన పెరుగుతూ వస్తుంది. రీసెంట్గా డైటీషియన్స్ని కలుస్తున్నటువంటి పేషెంట్స్ కూడా ప్రోటీన్ గురించి అడగడం మొదలుపెట్టినారు. సో ఆ మూమెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు గాన అందరూ అలర్ట్ అయ్యి ప్రోటీన్ సంబంధిత పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ కార్బోహైడ్రేట్స్ అంటే ముఖ్యంగా రైసే, అన్నం, దాన్ని తగ్గించుకొని ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ తీసుకొని దాంతోపాటు ఒక డౌట్ ఉంది, రైస్ ప్లేస్లో ఇంకేదైనా రీప్లేస్ చేసి బిర్యానీ చేసుకోవచ్చా? ఓన్లీ సార్ ఏది తీసుకున్నా రైస్ వాడిన దగ్గర అంతా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. రైస్ వచ్చేసి ఫుల్ కార్బోహైడ్రేట్స్. మిల్లెట్ బిర్యానీకి ప్రిఫర్ చేయాలి. సంగటి తినండి, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ సంగటి అలాంటి తీసుకోవచ్చు, మిల్లెట్స్ తీసుకోవచ్చు. తర్వాత ఈ కూరగాయలు, తర్వాత పండ్లు, సీజనల్ ఫ్రూట్స్, ఈ వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకోవాలి. రైస్ క్వాంటిటీని తగ్గించకపోతే డయాబెటీస్ వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువ. దాన్ని ప్రివెంట్ చేయాలంటే డాక్టర్ వి మోహన్ గారు చెప్తున్నారు, ఈ ఫుడ్ని, కార్బోహైడ్రేట్స్ని 10% అయినా సరే ప్లాంట్ ప్రోటీన్తో రీప్లేస్ చేస్తే డయాబెటీస్ రాకుండా కంట్రోల్ చేయొచ్చు అంటున్నారు ఆయన. వాళ్ళ రీసెర్చ్ అది చెప్తుంది. అంటే ప్లాంట్ రిలేటెడ్ ప్రోటీన్ అంటే వెజిటేరియన్ ప్రోటీన్ అంటే మొక్కలకు సంబంధించిన ప్రోటీన్, అంటే కివీ ఫ్రూట్స్ లాంటివి, తర్వాత వేరుశెనగలు లాంటివి, ముడిశెనగలు లాంటివి, ఇలాంటివి చూసుకొని కానీ దానికి సంబంధించిన ప్రోటీన్ కంటెంట్ పెంచుకుంటా పోతే ఖచ్చితంగా డయాబెటీస్ను కూడా కంట్రోల్ చేయొచ్చు, లేదా ప్రివెంట్ చేయొచ్చు అని కూడా వాళ్ళ రీసెర్చ్ క్లియర్గా చెప్తుంది. మనం తినే ఆహారమే మన శత్రువు. దాన్ని ఇప్పుడు ఒక రకంగా చెప్తారు, నాలుగుని అదుపులో పెట్టుకోకపోతే ఆటోమేటిక్ ఖచ్చితంగా సార్ ఇప్పుడు అదుపు తప్పుతాము, లైఫ్ లాంగివిటీ కూడా తగ్గిపోతుంది. మీరు ప్రోటీన్ కంటెంట్ పెంచుకోకపోతే లైఫ్ లాంగివిటీ తగ్గుతుంది. రీసెంట్గా కూడా రీసెర్చ్ ఏం చెప్పినారంటే, ఒక కేజీ బాడీ వెయిట్కి 0.8 గ్రామ్స్ ప్రోటీన్, అది కూడా ప్లాంట్ ప్రోటీన్ కానీ తీసుకుంటే వాళ్ళు హెల్దీ ఏజింగ్ ఉంటుంది. అంటే కొంతమంది 40 సంవత్సరాలు కూడా 60 సంవత్సరాల లాగా కనపడతారు, కొంతమంది 50-60 సంవత్సరాలు ఉన్నా కూడా 40 సంవత్సరాలు 30 సంవత్సరాల లాగా కనపడతారు. వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇలాంటి మార్పులు చేర్పులు చేసుకోవడం. ఫుడ్ ఇంటేక్ అన్నమాట. ఫుడ్ ఇంటేక్ ఏం తీసుకుంటున్నారు అనే దాని మీద వాళ్ళ రూపురేఖలు కూడా ఆధారపడి కంప్లీట్గా. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, ఆహారాన్ని కానీ అదుపు చేసుకోకపోతే మందులు ఆహారం తినాల్సి వస్తుంది అనేసి. సో మందులు తినకూడదంటే ఆహారాన్ని కంట్రోల్లో చేసుకోవాలా. ప్రోటీన్ కంటెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ప్రోటీన్ ఇప్పుడిప్పుడే ఇండియాలో అవేర్నెస్ వస్తుంది, అందరూ అడుగుతున్నారు. ఇంతకు ముందర ప్రోటీన్ అంటే ఓన్లీ జిమ్ పోయే వాళ్ళకే ప్రోటీన్ అనే ఆలోచన ఉండేది. కానీ గవర్నమెంట్ ఎప్పుడు ఆలోచన ఒక కోడిగుడ్డు తినమని చెప్పేది. ఒక కోడిగుడ్డు తింటే 6 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది దాంట్లో. అందుకే స్కూల్ పిల్లలకి రోజుకు ఒక ఎగ్ ఇస్తారు. సో ప్లాంట్ బేస్డ్ ప్రోటీను, లేదా నాన్ వెజ్ తినేవాళ్ళైతే మీడియంగా నాన్ వెజ్ బేస్డ్ ప్రోటీను తీసుకొని ఈ కార్బోహైడ్రేట్స్ని తగ్గించి ఫ్యాట్ తగ్గిస్తే గనక వాళ్ళ ఏజ్ పెరుగుతుంది, ఎక్కువ రోజులు బతుకుతారు, ఈ డయాబెటీస్ అన్ని కంట్రోల్ చేయొచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. సో ప్రోటీన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లల ఫుడ్లో కానీ, పెద్దల ఫుడ్లో కానీ, మన ఫుడ్లో కానీ ప్రోటీన్ ఇమ్మీడియట్గా చేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ట్రెండింగ్ టాపిక్. ప్రతి ఒక్కరు ప్రోటీన్ గురించి ఆలోచించాలా, ప్రోటీన్ని కన్జమ్ చేయడం ఆలోచించాలి. ఈవెన్ కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆర్గనైజేషన్లో కూడా, కంపెనీస్లో కూడా వీలైనంత వరకు ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్ ఇవ్వండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర రోజు భోజనం పెడతారు మనకు, ఫర్ ఎగ్జాంపుల్ అది గొప్ప పని. అది దాంట్లో అన్నం తగ్గి ఇంకేదైనా యాడ్ చేసినా కూడా మంచి జరుగుతుంది. అంటే ఒక పూట సంఘటన మిల్లెట్స్కి సంబంధించి అలాంటివి. మధ్యాహ్న భోజన పథకంలో కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి ఈ కాంబినేషన్స్. అవును, ఇప్పుడు రీసెంట్గా మనకి ఏపీ గవర్నమెంట్ కూడా చూసినారంటే పిల్లలకి అంత ఈ పోషకాహారానికి సంబంధించినటువంటి చేంజెస్ వస్తున్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ మీరు చెప్పినట్టు ఏంటంటే మనం ఎంత అన్నం తినందే మనకు తృప్తి రాదు, అలవాటు పడిపోయినాం. ఉదయం అన్నం, మధ్యాహ్నం అన్నం, రాత్రి అన్నం. కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారకపోతే మనం మారిపోతాం. రైట్. సో అది సార్ పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది ఆహారంలో మార్పులు చేర్పులు చేయకపోతే
ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి మందులు తినాల్సిన పరిస్థితి ఉంటుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా మనం అనుసరిస్తున్నటువంటి రోజువారీ పద్ధతిలో కార్బోహైడ్రేట్ల పర్సంటేజ్, పిండి పదార్థాల శాతం ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి విపరీతమైన నష్టం జరుగుతుంది. దీన్ని అర్థం చేసుకుని ఆహార నియమావళిలో మార్పులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సో ఆ విధంగా వెళ్తే జీవన ప్రమాణాలు కూడా పెరిగే అవకాశం ఉంటుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.